రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా ఒక సమస్య పరిష్కారమైంది అధ్యక్ష. 15 నెలల నుంచి దాంట్లో మీ కృషి కూడా ఉంది అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వ కృషి. ముఖ్యంగా 15 నెలల నుంచి మీరు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వము అందరూ టీటీడీ లెటర్ల సమస్య పరిష్కారమైంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ టీటీడీ లెటర్ల ఎమ్మెల్యేలందరికీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. దీనికి కృషి చేసిన మీ అందరికీ మరియు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఒక్క నిమిషం ఇక అధ్యక్ష, ఇట్లా నన్ను ఈ రకంగా నేను ప్లెజెంట్ మూడ్లో ప్లెజెంట్గా ఉన్నాను అధ్యక్ష. నేను ప్లెజెంట్గా ఉన్నాను. మాట్లాడండి. ఇప్పుడు 15 నెలల నుంచి అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలో ప్రతి శాసనసభ్యుడు ఎదుర్కొన్న సమస్య టీటీడీ లెటర్స్. మీరు ప్రత్యేకంగా వెళ్ళి కలిశారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి 24 నుంచి ప్రతి ఎమ్మెల్యేలకు వందల కొద్ది ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష. ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పాను కదా, మీరు మారరు, మీరు మార్చేట్లేరు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను అధ్యక్ష. మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అండ్ లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. ఇక రెండోది అయిపోయిందన్న, పోయిన సంవత్సరం అధ్యక్ష మాకు సిడిఎఫ్ నిధులు రాలేదు అధ్యక్ష. ఈ సంవత్సరం ఇస్తారా ఇయ్యరా ఒకటి. మూడోది మా ఆర్మూరు, ఇక మీరు విమర్శించుకున్నందుకేమో గంటలు వేసుకుంటారు. మీరు ఇంత తిన్నారు, మీరు అంత తిన్నారు. ఒక 4 నిమిషాలు ప్రజల గురించి మాట్లాడితే ఇంత నొప్పి ఎందుకు అవుతుంది? మీరు లక్షల కోట్లు అప్పు చేశారు మీరు అంటారు, మీరేమి ఇప్పుడు గంటల కొద్ది పోతారు. నేనేమన్నా అధ్యక్ష ఇప్పుడు ఒకటి అధ్యక్ష, నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తాను అధ్యక్ష. నాకు మొన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది, అడుక్కుంటారు ఎందుకు లెటర్లు అంటున్నారు అధ్యక్ష. మీరు వెళ్ళి కలిశారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి లెటర్ రాశారు. మళ్ళీ నేను ఒక సమావేశంలో మన దగ్గర వైట్ ఈడ్ ఉంది, ఎందుకు టీడీ లెటర్ అడుక్కోవడం అంటున్నాడు. ఒకటి అధ్యక్ష, ఇది రాష్ట్రాల మధ్య ఒరిస్సా వాళ్ళు మన యాదాద్రి గుట్ట కత్తున్నారు, వేములవాడ వెంకటేశ్వర స్వామి దగ్గర, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర కత్తున్నారు. ఈ ధర్మము ఈ మతం ఒకరికి సంబంధించింది కాదు అధ్యక్ష. ఈ రాష్ట్ర వాళ్ళు ఆ రాష్ట్రం పోతారు, ఆ రాష్ట్రం ఒకటి. దయచేసి ఇట్లా అన్నారు అనుకో, మళ్ళీ కారం వచ్చినట్లకు ఎందుకు ఇచ్చిన లెటర్లని ఇట్లా దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ముఖ్యంగా ఇక 15 నెలలు అయింది అధ్యక్ష. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఆ పదం బంద్ చేయండి అధ్యక్ష. అప్పులు 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 ప్రజలకు అర్థమైపోయింది అధ్యక్ష, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని. ప్రతిరోజు ఏ మంత్రి ఏ సమావేశంలో ఉన్నా నిరుత్సాహపడుతున్నారు రాష్ట్ర ప్రజలు. చాలామందికి అర్థమైపోయింది, ఇప్పట్లో కొన్ని రావు. మీరు రోజు చెప్పే అవసరం లేదు ప్రజలకు. ఇప్పుడు ఏదో నారాయణ చైతన్య గారు నెంబర్ వన్ రోజు అదేనా అధ్యక్ష? అయిపోయింది, అందరికి అర్థమైంది 8 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పట్లో మేము వీళ్ళు చెప్పిన ఏం వచ్చేటట్లేదన్నారు సార్, అర్థమైంది. కానీ దయచేసి రోజు మీరు అట్లా ఉంటే పెట్టుబడిదారులు రారు, ఇండస్ట్రీస్ రారు, ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయరు అధ్యక్ష. ఇది కూడా ఆలోచించండి, 2 వైపులు ఆలోచించండి. అప్ప ఒక్క రోజులో తీరేది కాదు అధ్యక్ష, అది ఉన్నది అప్పు ఒక్క రోజు తీరేది కాదు. తర్వాత ఎట్లనో తీసి తీర్దాము, లేకపోతే ఏమైనా ఉంటే భూములు అమ్మేద్దాం, అది 400 ఎకరాలు పెట్టి ఇంకో 4000 ఎకరాలు అమ్మేద్దాం, అయిపోతుంది. ఇష్యూ అది కాదు అధ్యక్ష. నేను ఒకటి అధ్యక్ష, నా సమస్య ప్రోటోకాల్ అధ్యక్ష మీ దృష్టికి తీసుకొచ్చాను. గౌరవనీయ మంత్రి గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. కలెక్టర్ కూడా ఫోన్ చేశారు, గౌరవనీయ మినిస్టర్ గారు. వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, అధికారులు మేము పోకున్నా కానీ కొబ్బరికాయ కొడుతున్నారు, ఫౌండేషన్ టోన్ ఎత్తున్నారు. అధికారులు మేము పోకుండా వేస్తున్నారు అంటున్నారు. నేను అడిగాను అధికారులను, మీరు పోకుంటే ఎట్లా వేస్తారు అంటే వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, 2-3 సార్లు ఓడిపోయిండు పాపం, 2-3 సార్లు ఓడిపోయిండు, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది నా ఐడెంటిటీకి సంబంధించిన అధ్యక్ష. నా కోటేసి గెలిపించారు అధ్యక్ష. రోడ్లు అన్ని అతనే, ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అతనే నిర్వర్తిస్తుంటే గౌరవనీయ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్కు ఇది జరగకూడదని. కానీ కలెక్టర్ గారు ఏమంటున్నారు, సార్ మేము అధికారులు పోకుండా చేస్తున్నారు అంటున్నారు. అట్లనప్పుడు పిచ్చాసుపత్రులు వేయండి. మీరు ప్రభుత్వ అధికారులు లేరు, మంత్రి గారు కలెక్టర్ గారు లేపినప్పుడు ఒకరి అధ్యక్ష ఎర్రగడ్డల హాస్పిటల్ ఉంది వేయండి. కాదు 294 మందికి సరిపడా సీట్లు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా కూర్చొని పెట్టండి. అధ్యక్ష నేనేం చెప్తున్నాను, ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు చెప్తున్నారు, ఒక నిమిషం ఆగండి అన్న శంకరన్న, నేనేమంటున్నా అందరి గురించి చెప్తాను అధ్యక్ష. ఇది ఒకటి ముఖ్యంగా నా ఆర్మూర్కి అధ్యక్ష
ఉత్తర తెలంగాణలో ఒకటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నది అధ్యక్ష. ఒకటే నేను చెప్పింది అధ్యక్ష, నేను బతిమిలాడుతున్నాను అధ్యక్ష. మాకు కూడా రక్తం మరుగుతున్నది అధ్యక్ష. ముఖ్యమంత్రి మాకు రక్తం మరగదా? మేము ఊపుకునే రాలేదు ఇక్కడికి, మేము కూడా అడుగులకి వచ్చినాం. ఊపుకునే రాలేదు, కూర్చున్న సీటు ముఖ్యమంత్రి గారికి ఒక్కడికి రాలేదు, ముఖ్యమంత్రికి ఒక్కడికి రాలేదు. ఊపుకొని ఎప్పుడు నేను మాట్లాడుతున్నాం బయట గురించి. నేనేమో అధ్యక్ష అధ్యక్ష 0 అవర్ పెట్టింది, 0 అవర్ పెట్టింది. వారి నియోజకవర్గంలో కానీ ఇంకేదైనా సమస్య ఉంటే ఆ ఒక్క సమస్యను చెప్తే ప్రభుత్వం నోట్ చేసుకొని దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒక్క నిమిషం, 0 అవర్లో సమస్యను పక్కకు పెట్టి రాజకీయాల్లో ఆవశ్యంగా మాట్లాడుకొని లేకపోతే ఇంకో రకంగా ఏదో చేయాలనుకుంటే 0 అవర్ ఉద్దేశమే పక్కకు పోతుంది. గౌరవ సభ్యులు సరే, వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చెప్పాలనుకునే సమస్య గట్టిగా ఆవేశపడి అరిస్తే సమస్య పరిష్కారం కావద్దు దీక్ష. సభలో మీరు చెప్పాలనుకునేదైనా సమస్య ఉంటే సభ దృష్టి వినండి, కనీసం కొద్దిగా చెప్పాలనుకునేది ఉంటే చెప్పాలని సార్. వాళ్ళు ఆవేశంగా మాట్లాడాలనుకుంటే అంతకంటే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. సమస్య ప్రభుత్వ దృష్టికి సభ దృష్టికి తీసుకుని వచ్చి దాని పరిష్కారం ఏంటనేది మంత్రి గారు చెప్తారు. దయచేసి మీరు మనం కలిసి సభ డెకరం మెయింటైన్ చేయాలి. ఎవరు ఇప్పుడు అదే చేశారా మీరు గతంలో? మీరు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? మీరు ఆయన ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? సభ గురించి తెలియకుండా మాట్లాడితే ఎట్లా? పల్లా రాజశేఖర గారు ఏంటి మీరు రన్నింగ్ కామెంట్ ఇది కరెక్ట్ ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఏమంటే దీనికి పద్ధతి ఉంది, ఓ పద్ధతి ఉంది. సభ్యుడు ఏం మాట్లాడాలో కొత్తగా వచ్చి ఆయన చెప్తున్నారు. మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? మీరు ఆయన గతంలో ఇదే చేశారా? సార్ కరెక్ట్, ఆల్ ద టైమ్ ఐ బీన్ వాచింగ్ యూ సార్. ఇది సభ నడుపుకోవటం ఇది పద్ధతి కాదు. సభ ఉన్నతనాన్ని గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. మైక్ దొరికింది కదా ఆవేశపై మాట్లాడి రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ కూర్చుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. లెట్ us డిబేట్ ఇట్ సీరియస్లీ. చెప్పని సమస్యలు చెప్పనండి. సభ్యులు ఆయన సమస్య ఏం చెప్తారో చెప్పండి, మంత్రులు రాసుకుంటారు, నోట్ చేసుకుంటారు, చేస్తారు. ఎగతాళి మాట్లాడుకోవడానికి కాదు వచ్చింది. కూర్చోండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎందుకు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుడు, రన్నింగ్ కామెంటరీ చేసుడు? సభ మర్యాదను కాపాడండి దయచేసి. ప్లీజ్ 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 కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. ప్లీజ్ ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు, మీ నియోజకవర్గంలో ఉన్న సమస్య మాత్రం చెప్పండి దయచేసి. నేను ఒకటే అధ్యక్ష, నేను ఇప్పుడు ఎక్కడ ఏమనలేదు, టీటీడీకి ధన్యవాదాలు తెలిపాను అధ్యక్ష. ఒకటి అంటే అప్పుడు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు ఏమన్నారు అధ్యక్ష, ఒక సమస్య మీ నియోజకవర్గం చెప్పండి, ఒక సమస్య రాష్ట్రానికి సంబంధించి చెప్పినామన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఒకటి నేనేమన్నాను అధ్యక్ష, రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడాను, అది రాష్ట్రానికి అంతటికి పనికొస్తుంది అధ్యక్ష. రోజు ఎవరు ఇప్పుడు నేను ఆయన ఇండస్ట్రియలిస్టు, ఒక నిమిషం అన్న, ఇండస్ట్రియల్ ఏమంటున్నారు అధ్యక్ష, ఒక మాట రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష, నేను పార్టీ గురించి మాట్లాడతలేను. నేను ఏమంటున్నా అంటే రోజు అప్పులు అని ప్రతి మంత్రి అంటుంటే అన్నది అంటున్నా. రెండోది మూడోది నా ప్రోటోకాల్ విషయం అధ్యక్ష. ఓకే, ప్రోటోకాల్ గౌరవనీయ మంత్రి గారు స్పందించారు అధ్యక్ష, కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఈ సమస్య మంత్రి గారు చెప్పినా, కలెక్టర్ చెప్పినా, అధికారులు లేకున్నా, అధికారులు అక్కడ ఉంటలేరు సమావేశాలు అయినా కానీ గ్రామ పంచాయతీలకు కొబ్బరికాయలు కొట్టడం లేకపోతే సమీక్ష. నేను ఏమంటున్నా అధ్యక్ష, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. మేమేమంటున్నామంటే మాకు కూడా రక్తం మరుగుతుందనే చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారి భాష మాకు కూడా రక్తం మరుగుతుంది అధ్యక్ష. మేము కూడా ప్రజలు గెలిచి వచ్చినాం అధ్యక్ష. నేనేమంటున్నా, అట్లాంటి ఏమైనా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఓడిపోయిన మన దగ్గర ఎట్లా సీట్లు ఉన్నాయి అధ్యక్ష, కూర్చున్నట్టు. మూడోది అధ్యక్ష, నన్ను మీరు మీరు ఇప్పటి 10 సార్లు చెప్పిన అధ్యక్ష, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి. నా నియోజకవర్గం చెప్తున్నా అధ్యక్ష,
ఒక 8 సుమారు చాలామంది బీడీ కార్మికులు అధ్యక్ష, ఒక అపరెల్ పార్క్ అడిగాను, ఒక బాగా గల్ఫ్ మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అడిగాను. ఏదైతే అక్కడ అవసరం లేదు, ఒక ఎస్సీ జాడు ఉత్తర తెలంగాణలో ఒకటే ఉన్నది అధ్యక్ష, ఒకటే. నార్మల్ గురించే మాట్లాడుతున్నాం. ఉత్తర తెలంగాణలో స్పెషల్ ఎకనామిక్ జోన్ అని లక్కంపల్లి ఉంది అధ్యక్ష. ఇక్కడ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము 2 సార్లు స్విట్జర్లాండ్ నుండి 2 లక్షల కోట్లు తెచ్చింది అధ్యక్ష. అట్లాంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లో కొన్ని అగ్రి బేస్డ్, కొన్ని రూరల్ బేస్డ్, కొన్ని టెక్స్టైల్ పార్క్ లాంటి స్పెషల్ ఇన్సెంటివ్ ఇచ్చి, ట్యాక్స్ రిబేట్ ఇచ్చి దాంట్లో ఇండస్ట్రీ తీసుకొస్తే గ్రామాలలో కూడా అధ్యక్ష, గ్రామాలలో కూడా ఎంప్లాయ్మెంట్ బాగా ఉద్యోగాలు లేక అధ్యక్ష, ఉద్యోగాలు లేక డ్రగ్స్కు బాధితులు అవుతున్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి దీన్ని ఒకసారి పరిశీలించమని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు గౌరవ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మాజీ హుస్సేన్